The greatest possible length which can be used to measure exactly the length 7 meters, 3 meters and 85 centimeters, 12 meters and 95 centimeters. Answer is 35 centimeters. ఇప్పుడు అది ఎలా అంటే మనకి మీటర్స్ సెంటీమీటర్స్లో ఇచ్చినారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మీటర్స్లన్నిటిని సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటరు 100 సెంటీమీటర్లు అయినప్పుడు 7 మీటర్లు వచ్చేసి 700 సెంటీమీటర్లు. అదే 3 మీటర్లు వచ్చేసి 300 ప్లస్ 85 సెంటీమీటర్లు అంటే 385 సెంటీమీటర్లు. 1295 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు మనం నంబర్స్లోకి సెంటీమీటర్స్లోకి మార్చుకుంటే మనకు వచ్చే నంబర్స్ ఏవి? 700, 385, 1295 ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉంటాయి. అయితే వీటిని మెజర్ చేసే గ్రేటెస్ట్ పాసిబుల్ ఈ మూడిటిని కొలిసే ఒక గ్రేటెస్ట్ నంబర్ ఏ లెంత్ ఏ కొలతతో మనం కొలచవచ్చు అనుకుంటే ఏం చేయాలి, ఎట్లా కనుక్కోవాలి అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? 700కి కారణాంకాలు, 385కి కారణాంకాలు, 1295కి కారణాంకాలు కనుక్కున్నాం. 700కి కారణాంకాలు ఏంటివి? 5 స్క్వేర్, 2 స్క్వేర్, 7. 385కి 5 × 7 × 11. 1295కి 5 × 7 × 37. వీటిలో కామన్గా ఉన్న కారణాంకాలు ఏవి? 5, 7. అంటే 700లో ఉండే కారణాంకాలు ఏవి? 5, 2, 7 ఉంది. కానీ 2 మిగతా నంబర్స్లో కారణాంకంగా లేదు కాబట్టి మనం తీసుకోవాల్సింది 5, 7. నెక్స్ట్ 385లో 5, 7, 11 ఉంది. కానీ 11 అనేది మిగతా వాటిల్లో కారణాంకాలుగా లేవు కాబట్టి 5, 7 మాత్రమే మనం కారణాంకాలుగా తీసుకుంటాం. 1295లో 5, 7, 37. 37 అనేది మిగతా నంబర్స్లో కారణాంకాలుగా లేవు కాబట్టి 5 తీసుకుంటాం అనమాట. సో ఈ హెచ్సిఎఫ్ ఈ నంబర్స్కి ఎంత? 5 × 7. ఆన్సర్ ఈజ్ 35. ఆన్సర్ ఈజ్ 35 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 pieces of timber 42 meters, 49 meters and 63 meter long have to be divided into flanks of the same length. What is the greatest possible length of each flank? అంటే మనకి 3 pieces of timber ఉంది. 3 pieces of timber అంటే 3 లెంత్ల చెక్క, 3 వేరే చెక్క ఉంది. 3 పీసెస్ చెక్క ఉంది. 42 మీటర్సు, 49 మీటర్సు, 63 మీటర్సు. సో వీటిని మనము ఫ్లాంక్స్గా కట్ చేయాలి అంటే సేమ్ మెజర్మెంట్స్తో మనము ఎంత పొడవుతో కట్ చేయగలుగుతాము? 3 చెక్కలను సేమ్ ఫ్లాంక్స్ లాగా కట్ చేయాలి అంటే ఇక్కడ 42, 49, 63కి మనము హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 42కు కారణాంకాలు ఏవి? 7 × 6. 49కి కారణాంకాలు 7 × 7. 63కి కారణాంకాలు 7 × 9. సో మూడిట్లో కామన్గా ఉండే కారణాంకం ఏది? 7. కాబట్టి మన దీనికి హెచ్సిఎఫ్ ఎంత? 7 మీటర్స్. అంటే ఒక ప్లాంక్ 7 మీటర్స్తో మనం కట్ చేయగలుగుతాం.